హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 305కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టేద్దాం. సో టెక్ న్యూస్లో ఈరోజు చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ మనకి శాంసంగ్ నుంచే ఉందన్నమాట. అందుకని ముందుగా మనం శాంసంగ్ని కవర్ చేసేద్దాం, ఆ తర్వాత మిగిలిన న్యూస్ గురించి చూద్దాం అనమాట. సో ముందుగా వచ్చేసరికి శాంసంగ్లో ఈరోజు వచ్చేసరికి మనకి శాంసంగ్ సంబంధించిన ఏదైతే S10 ఫ్యామిలీ ఉందో S10 ఫ్యామిలీని, అలాగే శాంసంగ్ ఫోల్డ్ అంటే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని, అలాగే శాంసంగ్ 10 సిరీస్లో కనుక చూసుకుంటే 5G నెట్వర్క్ ఉన్న మొబైల్ని, అలాగే శాంసంగ్ వాచ్ని, బడ్స్, సో అన్నిటినీ వీళ్ళైతే లాంచ్ చేసేసారు. సో ఒకటి తర్వాత ఒకటి నేను వరుసగా అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ముందుగా ఒకసారి మనం శాంసంగ్ S10 ఫ్యామిలీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో శాంసంగ్ S10 ఫ్యామిలీకి ఆల్రెడీ మనకు గతంలో అయితే స్పెక్స్ అయితే చాలా వరకు లీక్ అయిపోయినాయి. సో ఇంచుమించు అయ్యే స్పెక్స్ అయితే ఈ మొబైల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒకసారి నేను స్పెక్స్ చక్కచక్క చెప్పేసి ఆ తర్వాత ప్రైజెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చేసరికి శాంసంగ్ S10 మనం స్పెక్స్ చూద్దాం. శాంసంగ్ S10 కనుక మనం డిస్ప్లే చూసుకుంటే 6.1 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఇన్ఫినిటీ ఓతో అనమాట. ఇన్ఫినిటీ ఓతో సూపర్ AMOLED డిస్ప్లేతో మనకి క్వాడ్ HD ప్లస్ ఈ డిస్ప్లే అనేది వస్తుంది. ఇక స్టోరేజ్ కనుక చూసుకుంటే మనకి 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి గ్లోబల్ వేరియంట్ కాదు, ప్రత్యేకించి కొన్ని కంట్రీల్లో అయితే ఈ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. ఇక మనకి ఏదైతే ఇండియాలో రాబోయే మొబైల్ ఉందో ఇందులో Exynos 9120 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో ఒకటి వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 1.5 నుంచి 2.4 షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇక రెండో కెమెరా చూసుకున్నా మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, దీని అపాచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మూడో కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. మనకి 123 డిగ్రీస్ వరకు మనకి వైడ్ యాంగిల్ ఇమేజ్ని అయితే దీంతో పిక్ చేయొచ్చు. ఇక మన ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అంటే ఆండ్రాయిడ్ OS 9తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇది 1 UI మీద అయితే రన్ అవుతుంది. లేటెస్ట్ UI తీసుకొచ్చారుగా శాంసంగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా 1 UIని. సో ఆ 1 UI అయితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ S10 ప్లస్ కనుక చూసుకుంటే సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ వచ్చరికి ఇందులో ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిస్ప్లే వచ్చరికి మనకి 6.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. డిస్ప్లే స్పెక్స్ కూడా సేమ్ ఇదే రకంగా ఉంటాయి. ఇది కూడా మనకి ఇన్ఫినిటీ ఓ లాగా డిస్ప్లేలో మనకి ఓల్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చరికి ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చరికి 10 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చరికి 8 మెగాపిక్సెల్. రేర్ కెమెరాస్ అలాగే మనకి ప్రాసెసర్ కానీ అన్ని సేమ్ మనకి S10 లాగే ఉంటాయి. బట్ బ్యాటరీ వచ్చేసరికి ఇందులో మనకి 4100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక మూడోది వచ్చేసరికి మనకి S10e. సో ఇందులో కూడా మనకి సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ వచ్చేసరికి ఇందులో కనుక మనకు ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 5.8 ఇంచెస్ ఉంటుంది. సో ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ HD ప్లస్తో వస్తుంది. మనకి ఏవైతే S10 కానివ్వండి S10 ప్లస్ కానీ చూసుకుంటే మనకి హార్డ్ HD ప్లస్తో వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ HD ప్లస్లోనే మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చేసరికి రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 12 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 16 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా ఇందులో బ్యాటరీ కనుక చూసుకుంటే మనకి 3100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఏదైతే ఈ శాంసంగ్ S10e ఉందో దీంట్లో వచ్చేసరికి మనకి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి సైడ్ మౌంట్ చేసి ఉంటుంది అనమాట. పవర్ బటన్ దగ్గర అక్కడ మౌంట్ చేసి ఉంటుంది. ఏదైతే మనకి S10 అండ్ S10 ప్లస్ ఉన్నాయో వీటిలో వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి ఇది క్వాల్కామ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేశారు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అయితే కాదు. సో ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ కన్నా ఇది కొంచెం అడ్వాన్స్ ఫింగర్ ప్రింట్ అని చెప్పాలి. సో ఈ మూడు వచ్చేసరికి మనకి IP68 సర్టిఫైడ్ వస్తాయి. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ C పోర్ట్తోనూ, అలాగే ఇయర్ ఫోన్స్ ఏదైతే 3.5mm ఆడియో జాక్ ఉందో ఇదైతే రిమూవ్ చేయలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం అంతా మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలోనే ఈ మొబైల్స్ కూడా మనకైతే అవైలబుల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత S10 5G వేరియంట్ కనుక చూస్తే ఇది వచ్చరికి మనకి 5G నెట్వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏదైతే S10 ప్లస్ అలాగే S10e కనుక చూసుకుంటే ఇది మనకి 4G వరకే సపోర్ట్ చేస్తాయి LTEకి. ఇది వచ్చరికి మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చరికి మన ఇండియాలోకి అయితే ఇప్పుడప్పుడే తెచ్చే పరిస్థితులు అయితే లేవు. సో వీళ్ళని వెరిజోన్ ఏదైతే అక్కడ వెరిజోన్ నెట్వర్క్ ఉందో వెరిజోన్ నెట్వర్క్తో వీళ్ళైతే టైఅప్ అయ్యి అక్కడైతే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఆ తర్వాత AT&T T-Mobile ఇలా కొన్ని నెట్వర్క్స్తో అయితే వీళ్ళు జత అయ్యి అంటే పార్ట్నర్షిప్ కలిసి ఈ మొబైల్స్ని అయితే అక్కడ తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. సో ఈ మొబైల్ కూడా చూసుకుంటే సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ వచ్చరికి ఈ మొబైల్లో మనం చూసుకుంటే ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే వచ్చరికి మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు చెప్పిన మొబైల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది డిస్ప్లే సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. అలాగే రేర్ సైడ్ చూసుకుంటే మనకి ఇందులో 4 కెమెరాస్ అయితే ఉంటాయి. సో అందులో మనకి సేమ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఏదైతే S10 ప్లస్లో ఉన్న కెమెరాస్ అయ్యే ఉంటాయి. బట్ వచ్చరికి ఒక కెమెరా అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో ఇందులో కెమెరా వచ్చరికి మనకి 3D డెప్త్ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. ఇది డెప్త్కి అయితే బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన డెప్త్ సెన్సార్తో కంపేర్ చేసి చూసుకుంటే ఇది కొంచెం అప్గ్రేడెడ్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 10 మెగాపిక్సెల్, రెండో కెమెరా వచ్చరికి ఇదే 3D డెప్త్ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. అలాగే మనం ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే దీనికైతే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడప్పుడే వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకురావట్లేదు. Q2లో అంటే మనకి రాబోయే ఇంకో 4-5 నెలల్లో అయితే ఈ మొబైల్ని అయితే సేల్లోకి అయితే తెస్తున్నారు. అది కూడా మనకి యూఎస్లోనే వెరిజోన్తో అయితే టైఅప్ అయ్యి మొదటిగా వీళ్ళని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో సరికి ఓన్లీ మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్న మొబైల్ దొరుకుతుంది అనమాట. మనకి Exynos
ఎక్సినోస్లో అయితే ఈ మొబైల్ అయితే రాదు. ఈ మొబైల్ మన ఇండియాకి అయితే మాక్సిమం రాకపోవచ్చు. అలాగే మనకి ఏదైతే S10 అండ్ S10 ఫ్యామిలీస్ ఉన్నాయో వీటి మొబైల్స్ ప్రైజెస్ కూడా మనకైతే యూఎస్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇండియన్ ప్రైజెస్ అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి. సో యూఎస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి S10e కనుక చూసుకుంటే ఇది ₹53,300 ప్రైస్ అయితే అక్కడ పెట్టారు. అదే బేస్ వేరియంట్ అనమాట. ఇందులో మనకి స్టోరేజ్ వేరియంట్లు మారే కొద్దీ మనకి ఇందులో ప్రైజెస్లో కూడా డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా మనకి ఏదైతే S10 ఉందో S10 ప్రైస్ చూసుకుంటే ₹63,900 పెట్టారు. S10 ప్లస్ కనుక చూసుకుంటే ₹71,000 వరకు వీళ్ళు యూఎస్ ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాకి వచ్చేసరికి ఇంకో ₹15,000 ఎక్స్ట్రానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అనేవి మన ఇండియాలో మనకి ఆఫ్లైన్ స్టోర్లోనూ ఆన్లైన్ స్టోర్లోనూ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మనకి ఫిబ్రవరి 26వ తారీఖున అంటే ఈ నెల 26వ తారీఖున ఈ మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి సమాచారం అయితే ఉంది. ఇక అలాగే ఎవరైతే ప్రీ బుకింగ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి సపరేట్గా మనకి ఆఫర్స్ అంటే దీంతో పాటు బెనిఫిట్స్ కూడా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో అవేంటి అనేది మనకి 26వ తారీఖునే తెలుస్తాయి. ఇక వీటిని వచ్చేసరికి మార్చి 8వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇంకా తర్వాత వీళ్ళు లాంచ్ చేసింది ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్. ఇది వచ్చేసరికి ఈ ఈవెంట్కే పెద్ద అట్రాక్షన్ అని చెప్పుకోవాలన్నమాట. మన గతంలో వీళ్ళు చూపించిన ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్కి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్కి చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ చూడడానికి ఉంది. ఎవరైనా ఈ మొబైల్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫిదా అయిపోకుండా ఉండరు. ఆ రేంజ్లో అయితే మనకి ఈ మొబైల్ ఇక్కడైతే ఆకర్షణీయంగా నిలబడింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనం ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే కనుక చూసుకుంటే 7.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే. ఇది మనకి ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అని చెప్పాలి. క్వాడ్ HD ప్లస్ కింద అయితే ఇది రాదు. ఇందులో మనకి పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1536x2152 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి 4.2:3 ఆస్పెక్ట్ రేషియోతో మనకి డిస్ప్లే ఉంటుంది అనమాట లోపల డిస్ప్లే వచ్చేసరికి. ఇంకా మనకు అవుట్ సైడ్ డిస్ప్లే ఏదైతే మనం ఫోల్డ్ చేసిన తర్వాత కవర్ మీద ఉండే డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లే సైజ్ కనుక చూసుకుంటే మనకి 4.6 ఇంచెస్ 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఇప్పుడు సోనీ తీసుకొస్తుందిగా సినిమా వైడ్ డిస్ప్లేని. ఆ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అన్నమాట. ఇది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఫుల్ HD ప్లస్ వరకు ఈ రిజల్యూషన్ అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 512GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 12GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఏం ప్రాసెసర్ అని వీళ్ళైతే చెప్పట్లేదు కానీ 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని వీళ్ళైతే అంటున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని యూజ్ చేశారని అర్థమవుతుంది. ఇంక ఇందులో వచ్చేసరికి మొత్తం 6 కెమెరాలు అయితే ఉంటాయి. సో రేర్ సైడ్ అయితే 3 కెమెరాలు ఉంటాయి. మనకి ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వచ్చేసరికి 2 కెమెరాలు ఉంటాయి. మళ్ళీ మనకి ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్ డిస్ప్లే దగ్గర సెల్ఫీ కెమెరా అయితే ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం మనకి ఇందులో 6 కెమెరాస్తో అయితే తీసుకొచ్చారు. సో ఈ 6 కెమెరాస్ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇప్పుడు చెప్పుకున్న S10 ఫ్యామిలీలో ఉన్న 3 కెమెరాలు ఉన్నాయో ఈ 3 కెమెరాలు మనకి రేర్ సైడ్ అయితే ఉంటాయి. మనకి ఫోల్డ్ చేసిన తర్వాత రేర్ సైడ్ అయితే కనిపిస్తాయి. యువతలు తిప్పిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరానే యూజ్ చేస్తారు. సేమ్ కెమెరా మనకి S10లో యూజ్ చేసిన కెమెరానే. ఇంకా అలాగే వచ్చేసరికి మనం ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఉన్న 2 కెమెరాలు వచ్చేసరికి అందులో ఒకటి వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్ అంటున్నారు. దీని అపాచర్ చూసుకుంటే 1.9 అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు 6 కెమెరాలతో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి వీళ్ళైతే సేల్లోకి తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఈ మొబైల్ని అయితే మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కొందామని నాకు కూడా ఆతృతగా అయితే ఉంది. సో మొబైల్ ప్రైస్ చూద్దాం. సో మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనం $US చూసుకుంటే $1980 అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1,41,000 సామాన్యులు కొనగలరా. సో తర్వాత వచ్చేసరికి వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ని అయితే లాంచ్ చేశారు. ఈ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ కనుక చూసుకుంటే మనకి బ్లూటూత్ వర్షన్ 5.0కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి ఏదైతే ఉంటాయి బడ్స్లో ఈచ్ వన్ బడ్లో వచ్చేసరికి మనకి 58 mAh బ్యాటరీ వరకు అయితే ఉంటుంది. మనకి ప్లేబ్యాక్ టైం కనుక చూసుకుంటే వీళ్ళు 6 hours అంటున్నారు. కాలింగ్ టైం కనుక చూసుకుంటే 5 hours వరకు వీటి బ్యాకప్ అయితే వస్తుంది అంటున్నారు. వీటిని కనుక మనం 15 minutes ఛార్జ్ చేసినట్టయితే 1.7 hours వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. అలాగే మనకి దీంతో పాటు ఒక కేసు ఇస్తారు. ఈ కేసులో పెట్టుకొని వీటిని అయితే ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఈ కేసులో బ్యాటరీ కనుక చూసుకుంటే 252 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. సో ఈ కేస్ ద్వారా మనం ఛార్జ్ చేసుకొని వీటిని యూజ్ చేసినట్టయితే టోటల్ టైం కనుక చూసుకుంటే మనకి 13 hours వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందంటున్నారు. కాలింగ్ టైం కనుక చూసుకుంటే 11 hours అయితే ఉంటుందంట. సో వీటి ప్రైజెస్ కనుక $US ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే $9,200 వీటి ప్రైస్ అయితే పెట్టారు. వీటిని కూడా మార్చి 8వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు S10 ఫ్యామిలీలో ఏదో మొబైల్ మనం ప్రీ బుకింగ్ ఆర్డర్ చేసుకున్నట్టయితే వీటికి వచ్చేసరికి బడ్స్ని ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఫ్రీగా. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు గెలాక్సీ వాచ్ యాక్టివ్ని అలాగే గెలాక్సీ ఫిట్ని గెలాక్సీ ఫిట్ ఈ మూడింటిని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. ఇందులో కనుక మనకి గెలాక్సీ ఫిట్ కనుక చూసుకుంటే మనకి 0.95 ఇంచెస్ 120x240 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయన్నమాట. AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇంకా గెలాక్సీ ఫిట్ కనుక చూసుకుంటే దీనిలో వచ్చేసరికి మనకి 0.74 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి PMOLED డిస్ప్లే అనమాట. రెజల్యూషన్ కనుక చూసుకుంటే మనకి 64x128 ఇంత రెజల్యూషన్లో అయితే ఉంటాయి. ఇవి మార్చి 31వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. $7,000 వరకు వీటి ప్రైజెస్ అయితే స్టార్టింగ్ ప్రైజెస్
అయితే ఉండబోతున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి గెలాక్సీ వాచ్ యాక్టివ్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.1 ఇంచెస్ సూపర్ ఎల్ఈడి డిస్ప్లే అయితే యూజ్ చేశారన్నమాట. ఇందులో మనకి పిక్సెల్ రెజల్యూషన్ కనుక చూసుకుంటే 360x360 ఇంత రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇది మనకి కన్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ అయ్యి వస్తుందన్నమాట. ఇందులో మనం ర్యామ్ చూసుకున్నట్లయితే 786 MB ర్యామ్ అయితే ఉంటుంది, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో ఓఎస్ కనుక చూసుకుంటే వీళ్ళు టైజన్ ఓఎస్ 4.0 దీన్ని అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇది వేరబుల్ ఓఎస్ అనమాట. సో మనకి ఏదైతే ఆండ్రాయిడ్ వేరబుల్ ఓఎస్ ఉంటుందో దాంతో రాదు, మనకి టైజన్ ఓఎస్తోనే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక ఇందులో ప్రాసెసర్ కనుక చూసుకుంటే సామ్సంగ్ ఎక్సినోస్ 9110 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంక ఇది మనకి IP68 సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. 2300 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇంకా వీటి ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 14,300 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు. వీటిని కూడా మనకి మార్చి 8వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ హోమ్ స్మార్ట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయి వీటిని వచ్చేసరికి వీళ్ళు ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ చేస్తామని వీళ్ళు ఇక్కడైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇక అలాగే మనకి సామ్సంగ్ ఏ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు A10, A30, A50 మొబైల్స్ సంబంధించి మనకు ఆల్రెడీ గతంలో స్పెక్స్ అయితే లీక్ అని ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. ఈ మొబైల్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 28వ తారీఖున అయితే వీళ్ళు అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. చూసుకుంటే ఫిబ్రవరి 26వ తారీఖునేమో మనకి సామ్సంగ్ S10 ఫ్యామిలీని, అలాగే 27వ తారీఖున M సిరీస్ M30 మొబైల్ని, అలాగే మనకి 28వ తారీఖున చూసుకుంటే వీళ్ళు ఏ సిరీస్ A10, A30, A50 ఈ మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. అదే 28వ తారీఖున చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 7 కూడా ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. అదే దానికి కరెక్ట్ పోటీగా ఏమైనా నిలబడతాయి అనుకుంటే మనకి ఈ ఏ సిరీస్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీళ్ళైతే ఈ 3 రోజులు మనకి 3 రకాల మొబైల్స్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి సమాచారం అయితే ఉంది. ఇక అలాగే సామ్సంగ్ S8 అండ్ S8 ప్లస్ ఈ 2 మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఇప్పుడు రోల్ అవుట్ అవుతున్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసరికి మనకి 1 UI అయితే ఇవైతే రోల్ అవుట్ అయితే అవుతున్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గర సామ్సంగ్ S8 అండ్ S8 ప్లస్ ఈ 2 మొబైల్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 5 అప్డేట్ వచ్చే ఉంటుంది. సో ఇంకా ఇయే కాకుండా మరిన్ని టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఒకసారికి మనకి ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది, ఓన్లీ సామ్సంగే కవర్ చేసేసింది. సో ఇప్పుడున్న టెక్ న్యూస్ నేను కవర్ చేస్తూ రేపు పొద్దున్నే మరో టెక్ న్యూస్ అయితే చేస్తాను. సో అక్కడ వచ్చేసరికి మీరు మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.